I am going to discuss, okay, important concept nana here. This is the mirror nana. Mirror, okay. This is called plane mirror. Here the person, where is go person look in a mirror. The person look in a to a mirror. Person మంచిగా తల్లుకోవడానికో ఏదో చేయడానికో అక్కడ నుంచున్నాడు. ద పర్సన్ టు సీ ఇన్ ద మిర్రర్, లుక్ ద మిర్రర్. ఓకే, పర్సన్కి లోపల ఇమేజ్ ఫామ్ అవుతుంది. పర్సన్ ఇమేజ్గా చూసేది, పర్సన్ చూసేది ఏంటి? ఇమేజ్ కదా. నువ్వే నుంచో ఇప్పుడు మిర్రర్ ముందు నుంచి తీసి ద మిర్రర్, ద పర్సన్ లుక్స్ ఇన్ ఏ మిర్రర్, ఆటోమేటికల్లీ ద పర్సన్ behind the mirror can see, behind the mirror, an actual person in front of the mirror. The image is formed behind the mirror according to observations. Here light ray, what happens to the mirror? Reflects na. What happens to the mirror? Reflects na. What is the angle of deviation? Angle of deviation means angle between incident ray and reflected ray. Incident ray, reflected ray. What is the angle here? 180 degrees. At any normal incidence, that means normal incidence means the ray along the normal of the mirror, automatically angle of deviation is 180 degrees, because deviation means 180 minus 2i, I becomes 0, automatically angle of deviation is 180. This is the mirror, person observer. Okay, this is the image. మరి మీరు అబ్జర్వ్ చేస్తే మిర్రర్లో నువ్వు ఇట్లానే కనిపిస్తావు, స్ట్రైట్గా ఇదిగో ఇలా ఉంటే ఇలానే కనిపిస్తావు. ఇలా ఉంటే దాన్ని ఏమంటారు? ఇన్వర్ట్. అంటే హెడ్ కనుక రివర్స్ అయితే దాన్ని ఇన్వర్ట్ అంటారు. కానీ నువ్వు అలా కనిపించవు కదా మిర్రర్లో. టు సీ ద మిర్రర్, నువ్వు చూస్తే కనుక ఇలా ఉంటే ఇలానే కనిపిస్తావు. అంటే ఇక్కడ వచ్చే ఇమేజ్ నానా, మనం డిస్కస్ చేస్తుంది ఇమేజ్ గురించి నానా. ద ఇమేజ్ ఈజ్ ఎరెక్టెడ్. అదే రివర్స్గా కనిపిస్తే ఇన్వర్టెడ్. ద ఇమేజ్ ఈజ్ ఎరెక్టెడ్ ఇమేజ్ నానా. అండ్ దిస్ ఈజ్ ద ఎక్స్టెండెడ్ లైన్స్ నానా. యాక్చువల్లీ మిర్రర్ రిఫ్లెక్ట్ ద లైట్ కాబట్టి దిస్ ఈజ్ ద ఎక్స్టెండెడ్ లైన్ నానా. ఎక్స్టెండెడ్ లైన్ కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ వర్చువల్ ఇమేజ్. అదే లైన్ ఎలిమెంట్ అయితే ఏమైతుంది? రియల్ ఇమేజ్. ఓకే నానా, ఇక్కడ ప్లేన్ మిర్రర్ వల్ల వచ్చే ఇమేజ్ ఎరెక్టెడ్ ఇమేజ్ నానా. And again virtual image nana, and simply called as size of the object is equal to size of the image. అంటే ఇది 5 feet ఉన్నాడు, ఇక్కడ కూడా ఏం కనిపిస్తుంది? 5 feet కనిపిస్తుంది. అంటే size of the object equal to size of the image. And also distance of the object from the mirror, distance of the object from the mirror equal to distance of the image. Once again nana, distance of the object from mirror equal to distance of the image from the mirror. For example, ఇది x అనుకోండి, ఇది కూడా ఆటోమేటిక్గా x అవుతుంది. అంటే సింపుల్గా distance of the object from the mirror equal to distance of the image from the mirror. These are properties. A person look into a mirror నానా, వచ్చే ఇమేజ్ ఎప్పుడు బిహైండ్ ద మిర్రర్ వస్తుంది నాన్న. పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఉంటే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్ నాన్న. అండ్ అగైన్ దిస్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఎరెక్టెడ్ నాన్న. అండ్ వర్చువల్ ఇమేజ్ నాన్న, డాటెడ్ లైన్స్ ఇమేజ్. సో దిస్ ఈజ్ కాల్డ్ వర్చువల్ ఇమేజ్ నాన్న. అండ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద ఇమేజ్ నాన్న. And again distance of the image equal to distance of the image from the mirror equal to distance of the object from the mirror. That means ఈ distance u అనుకుంటారు నాన్న, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇది ఇమేజ్ డిస్టెన్స్. సింప్లీ కాల్ యాజ్ u equal to v. సింప్లీ కాల్ యాజ్ distance of the object from the mirror equal to distance of the image from the mirror. ఓకే, దీస్ ఆర్ ప్రాపర్టీస్ నాన్న. అండ్ అగైన్ నువ్వు మిర్రర్లో చూస్తే నీ పాకెట్, ఇది పాకెట్ అనుకోండి, ఈ పాకెట్ మిర్రర్లో ఇటు కనిపిస్తుంది. దట్ మీన్స్ దట్ ఈస్ కాల్డ్ laterally inverted. The image is laterally inverted. That means నీకు
left appears right, right appears left. ఒక స్మాల్ ప్రాబ్లం కూడా చేద్దాం నాన్న. ఇది క్లాక్ నాన్న. ఈ క్లాక్లో ఇది జనరల్గా 12 నాన్న, ఇది 3, ఇది 6, ఇది 9 క్లాక్. ఇది ఇక్కడ క్లాక్ షోస్ యాక్చువల్లీ 3:25 నాన్న. 3 క్లాక్ షోస్ 3:25. దిస్ క్లాక్ సీన్ ఇన్ ద మిర్రర్, అంటే ఏదైనా ఒక వాల్కి ఒక మిర్రర్ పెట్టి మిర్రర్ ఇట్లా పట్టుకొని మిర్రర్లో చూస్తున్నాను నన్ను. ఇదిగో ఈ క్లాక్ ఎక్కడ ఉంటుంది? ఆన్ ద వాల్ ఉంటుంది. దాన్ని జనరల్గా మన ఐతో చూస్తే ఎంత టైం కనిపిస్తుంది? 3:25 అని కనిపిస్తుంది. అదే దిస్ క్లాక్ని దేని గుండా చూద్దాం? మిర్రర్ గుండా చూస్తే కన్నా మరి మిర్రర్లో ఎలా కనిపిస్తుంది? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లాగా కనిపిస్తుంది. అంటే ఇది కాస్త ఇలా కనిపిస్తుంది అన్న. మరి ఇలా కనిపిస్తే ఎలా తీసుకోవాలి సార్ అంటే, క్లాక్ ఎన్ని అవర్స్ ఉంటుంది? మొత్తం 12 అవర్స్ ఉంటుంది. ఒక రౌండ్ అంటే 12 - 3:25. 12లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 9. 1 అవర్ అంటే 60 minutes. 60లో 25 పోతే ఎంత నాన్న? 60లో 25 పోతే 35. దట్ మీన్స్ 8:35 will obtain. For example, clock generally seen for 4 hours 20 minutes, but the clock can seen in the plane mirror to see the 12 - 4:20 equal to 12 లో 4 పోతే 8. 7 hours 40 minutes. అంటే ఎప్పుడైనా సరే క్లాక్ టైంని దేంతో సబ్ట్రాక్ట్ చేయాలి? 12 అవర్స్తో సబ్ట్రాక్ట్ చేయండి. ఎప్పుడు సార్ అంటే మిర్రర్ జనరల్లీ సీన్స్ టేక్ గివ్ దట్ సమ్ టైమ్ అండ్ ద క్లాక్ కెన్ సీన్ ఇన్ ద మిర్రర్ అంటే చాలు. దాన్ని ఏం చేయాలంటే గివెన్ టైంని దేంట్లో తీసేయాలి? 12లో నుంచి తీసేయాలి. ఒక అవర్ అంటే ఎన్ని మినిట్స్? 60 minutes. కాబట్టి 12 - 4:20 ఈజ్ రైట్ యాజ్ 7:40. 12లో 4 పోతే 8. 1 అవర్ అంటే 60. 60లో 20 పోతే 40. 7:40. దట్ మీన్స్ నాన్న మెయిన్లీ to the person to see in the look in the plane mirror, the size of the person equal to the size of the image, and the size of the object equal to size of the image. Distance of the object equal to distance of the image. Okay, distance of the image. Simply called as both side differentiating both side with respect to time. D by dt of distance of the object equal to d by dt of distance of image. Here nana distance by time is simply called as speed nana. Speed of the object equal to speed of the image. Simply called as speed of the object equal to speed of the image. Okay, next nana important notice nana, very important notice. Object moves perpendicular to the mirror. For example, this is the mirror nana. This is the object. O indicate the object. This object moves perpendicular to the mirror. Okay, for example, here look here nana, object approaches the mirror and all easily image also approach the mirror. Okay nana, look here, these are all observation phenomena. Look here, object moves towards the mirror, automatically image moves towards the mirror. Here suppose velocity of the object is v. Its direction is negative x-axis, so it write minus I cap. Suppose velocity of image is v, because in the previous concept I discussed distance of the object from the mirror equal to distance of the image from the mirror. Both sides I apply differentiation with respect to time. Automatically we get speed of the object equal to speed of the image. So here also v.
Speed of the object v. Speed of the image also v. But direction is positive x-axis. So that's why I can. Okay. Now here the condition is object moves perpendicular to mirror. For example, velocity of the object 15. Velocity of the image minus 15. Velocity of the object 20. Velocity of the image minus 20. That means Nana, object approaches the mirror, image also approaches the mirror. Here Nana, look here. Velocity of image with respect to object. Then in the first year, this is called redo velocity. VAB, write as VA bar minus VB bar. VA bar minus VB bar. Here write VI bar minus VO bar. According to question, velocity of the image is VI cap minus V minus of minus I cap plus I cap. VI 2V I cap. Nana here one question I ask Nana. Velocity of the object suppose 15. Velocity of the image minus 15. Velocity of the image with respect to object entavali 2V. 2 into 50. 15. 30. Once again I repeat. Suppose velocity of the object 15. What is the velocity of the image? Minus 15. What is the velocity of the image with respect to object is 30. Okay? That means velocity of the image with respect to object is twice that of the. Once again, velocity of the image with respect to object is twice that of the velocity of the object. Twice that of the velocity of the object or velocity of the image. Here Nana, object moves perpendicular to the mirror. Perpendicular to the mirror. Velocity of the object, for example, minus 15. Velocity of the image plus 15. Velocity of the image with respect to mirror double. 2 into 15, 30. Okay. Next notice Nana, object moves parallel to the mirror. Object moves parallel to the mirror. Look here Nana. This is the mirror Nana. Okay. This is the object Nana. Object moves parallel to the mirror. Its speed is v Nana. Okay. V. This is along the y-axis. Here, this is the image Nana. Object moves here Nana. Here, image also moves here Nana. Okay. According to diagram, object velocity of the object is v. J Nana, positive y-axis. Velocity of the image is v. This also J. Okay. Because object moves y direction. Image also moves y direction. When object moves parallel to the mirror, here also to find velocity of image with respect to object Nana, image with respect to object VA minus VO. Nana, in the first year, relative motion VAB bar equal to VA bar minus VB bar. VI bar minus VO bar. VI is called here VJ. VO also VJ. Both are cancelled. It becomes 0. In the previous case, object moves perpendicular to the mirror. For example, object speed is 15, image speed is minus 15. And when velocity of the image with respect to object is 30. Here, object moves parallel to the mirror, object speed is 15, image speed also 15, and again velocity of the image with respect to object is 0. And the question to see clearly,
For example, one question also I give nana. Here mirror in very important final exam question. Mirror in xz plane nana. Light ray, incident light ray is given to I cap plus 3j cap minus 4k cap. This is incident ray nana. Find reflected ray nana. Reflected ray nana. Mirror in what plane nana? xz plane. Mirror in xz plane. X means I, z means k. ఈ రెండు మిర్రర్కి ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నప్పుడు ఏదైనా ప్యారలల్గా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ స్పీడ్ ఈక్వల్ టు ఇమేజ్ స్పీడ్ నానా. కాబట్టి డస్ నాట్ చేంజ్ నానా. హియర్ ప్యారలల్ టు ద మిర్రర్ కాంపోనెంట్స్ డస్ నాట్ చేంజ్. xz కి పర్పెండిక్యులర్ గా ఉండేది ఏంటి? y. దట్ y మరి దట్ దిస్ మూవ్స్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ నానా. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ v అయితే వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ ఏమవుతుంది? -v. సో ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ఏమొస్తుంది నానా? మైనస్. అంటే సింపుల్లీ వన్ లాజిక్ ఈజ్ ఆల్వేస్ రిమెంబరింగ్ నానా. ఏదైతే మిర్రర్కి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుందో ప్లస్ ఉంటే ఏమొస్తుంది? మైనస్ ఉంటే ఏమొస్తుంది? ప్లస్. ఏదైతే ప్యారలల్గా మూవ్ అవుతుందో సేమ్ ఉంటుంది నాన్న. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. అది గుర్తుపెట్టుకుంటే చాలు నాన్న. దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ లైట్ రే, దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ లైట్ రే. హియర్ రిఫ్లెక్టెడ్ లైట్ రే ఓన్లీ జే కాంపోనెంటే చేంజ్ అవుతుంది. ఎందుకంటే మిర్రర్ ఇన్ వాట్ ప్లేన్ నాన్న? xz ప్లేన్. దట్ మీన్స్ I and k does not change. Only perpendicular component is changed. That perpendicular component, for example, velocity of the object 15, velocity of the image -15, velocity of the object image with respect to object is 30. Okay. Next, Nana, I discuss another more concept. Law of reflection in terms of vector form. Here, this is the surface, Nana. Okay, this is normal nana. Surface is nothing but the mirror here. Light ray fall on the mirror. This is called E cap, E1 cap, E1 cap. E1 is nothing but the unit vector along incident ray. Unit vector along incident ray. What is the use of unit vector? To indicate the direction. This is the direction of incident ray. Okay, and again it will be written into the same medium manner. This is called E2 cap. E2 cap is a unit vector along reflected ray. Unit vector indicate the direction of the ray. Okay, for example, I take this angle theta. Automatically this angle also theta, because angle of incidence equal to angle of reflection. This is the normal. This is called n cap. N cap is a unit vector along the direction of normal. Okay, here look here that E1 ఇలా ఉంది నాన్న. ఇది E1. ఓకే, E1 క్యాప్ నాన్న. ఇక్కడ మీరు నార్మల్తో పర్పెండిక్యులర్ దాని యాంగిల్ చేస్తుంది థీటా. అంటే దాని మీనింగ్ ఇదిగో ఇది ఇక్కడ ప్యారలల్. ఈ యాంగిల్ ఎంత అవుతుంది? అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ థీటా. రిజాల్వ్ చేయడం వచ్చి కదా. యాంగిల్ చేస్తే ఏమైంది కూడా? E1 కాస్ థీటా. ఇదేమవుతుంది? E1 sin థీటా. ఇట్ రైట్ యాజ్ E1 cap, write as E1 sin theta into, this is the positive x-axis nana, I cap. This is negative y-axis minus E1 cos theta j cap. Minus indicate negative y-axis. E1 is a unit vector nana. Unit vector definition: the vector whose magnitude is 1. So that's why
this is magnitude, so that's why its value becomes 1 sin theta I cap minus cos theta j cap. This is the even cap direction. Okay, equation number 1. According to diagram, this is the reflected ray nano. This is here nano. This is E2 cap. Okay, this is normal nano here. Okay, this is the components. According to diagram, this angle is theta nano. Resolve. Angle says cos theta. Remaining will be right sin theta. It also write as E2 cap equal to, tell me nana, E2 cap equal to E2 sin theta I cap plus E2 cos theta j cap. Look here, E2 sin theta I cap, E2 sin theta j cap. Resultant away, components also away with respect to this point. Okay, here nana, here also unit vector magnitude is what nana? 1. So that's why it write neatly E2 cap equal to sin theta I cap plus cos theta j cap. Equation number 2. Okay, here nana, look here nana, look here nana, equation 2 minus equation 1. Left side E2 cap minus E1 cap. Right side I write equation 2, right side sin theta I cap plus cos theta j cap minus 1 run, 1 minus sin theta I cap minus of minus ఏమవుతుంది plus cos theta j cap. Here cancel. Last step nana, E2 cap equal to E1 cap. E2 cap minus E1 cap equal to 2 cos theta j cap. Okay, but in the first year dot product formula A bar dot B bar equal to modulus of A bar modulus of B bar cos theta. Look here nana, I take nana here for to see here. Here E1 cap I taken as A bar, N cap taken as B bar. What is the angle and theta? Look here nana, here look here. A cap taken as E1 cap, B bar taken as N cap. N cap is a unit vector along the normal. Here write E1 cap, here write N cap, here angle. Angle ravali ante to look here. This is the E1 cap according to main diagram. This is the N cap nana. Look here nana, look here. This angle is given theta. According to vectors, this is the extension nana. Here nana, this is the original angle because in this point two vectors are away nana. అంతేగాని ఒక వెక్టార్ ఇన్ ఒక వెక్టార్ అవుట్ ఉండకూడదు నాన్న. దిస్ యాంగిల్ కెనాట్ బి మెజర్. యాంగిల్ మెజర్డ్ ఎట్ దట్ పాయింట్ టూ వెక్టార్స్ ఆర్ అవే. హియర్ దిస్ వెక్టార్ అవే, దిస్ వెక్టార్ అవే. దిస్ ఈజ్ ఒరిజినల్ యాంగిల్. టోటల్ యాంగిల్ ఈజ్ ఎంత 180. 180లో తీటా పోతే ఎంత రిమైనింగ్ 180 మైనస్ తీటా. హియర్ రైట్ తీటా కాదు ఇక్కడ. తీటా ఎందుకు కాదు? విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ వన్ ఈజ్ ఇంటూ అవుట్, వన్ అదర్ ఈజ్ అవుట్. అలా ఉండకూడదు. బోత్ ఇన్ ఉండాలి లేదంటే బోత్ అవుట్ ఉండాలి. కాబట్టి దిస్ విల్ బి ఎక్స్టెండెడ్. దిస్ యాంగిల్ ఈజ్ మెజర్డ్ 180 మైనస్ తీటా. నీట్లీ రైట్ యాజ్ హియర్ లుక్ హియర్ E1 cap into N cap equal to the vector whose magnitude is 1, that is called unit vector. That means this value 1 cos of 180 minus theta minus cos theta. Simply write as cos theta equal to E1 cap dot N cap. Equation number 4. This is equation number 3. Here 4 substitute in 3. 4 substitute in 3.
4 substitute in 3 nana. Look here nana. Alafin. What is the third equation? E2 cap minus E1 cap equal to 2 into cos theta right as minus E cap dot n cap into j cap. Okay? Here cos theta rasana ante minus avadana kente idemoutundi plus simply call as E2 cap equal to E1 cap minus 2 into E cap dot n cap. Here j means along the normal, so j cap write as n cap. This is the vector form of the law of reflection. Itokalo banta avasaram ledana direct ga formula guర్తుపెట్టుకోండి. What is the vector law of reflection nana? E2 cap equal to E1 cap minus 2 into E cap dot n cap into n cap. Once again, E2 cap equal to E1 cap minus 2 into E1 cap into n cap into n cap. Here, what is the E1 cap? Unit vector along the direction of incident ray. What is the E2 cap? Unit vector along the direction of reflected ray. What is the n cap? Unit vector along the normal ray. This is the important formula. Notice that. What is the notice? Law of reflection. Okay? Today class is completed. Now I discuss plane mirror some formulas in the tomorrow class.